అపోస్తలుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము పేజీ నంబరు 241వ పేజీ నంబరు 241వ పేజీ నంబరు ప్రకటన రాసిన గ్రంథం అపోస్తలుడైన యోహాను గారి చేత ప్రభు రాయించిన మాటల్లో కొన్ని చదువుకుందాం. 21వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకుంటున్నాం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారి దానిలో ప్రవేశించురు, కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనదైనను అబద్ధమైనను జరిగించువాడేనను దానిలోనికి ప్రవేశింపడు. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రం. వాక్యం అనేది కూర్చుని బిడ్డలు నిలబడిన మరుగుపరచండి. మీ ఆత్మ నాలో ఉంచి కూర్చున్న వారితో నాతో కూడా మీరు మాట్లాడి వినగలించని గ్రహించు హృదయము అందరికీ అనుగ్రహించమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, చదువుకున్న లేఖన భాగంలో యోహాను గారిని అపోస్తలుల్లో ఒకరిగా నిలబడి యేసు ప్రభు దగ్గర అంటుకున్నవాడు యోహాను గారు. మిగిలిన వారందరూ యేసు క్రీస్తుని దూరంగా ఉండేవారు, కానీ యోహాను గారు మాత్రం యేసు ప్రభుని అంటుకుని కూర్చునేవాడట. అంటే అతని తల యేసు ప్రభు యొక్క ఛాతి మీద పెట్టుకుని యేసు ప్రభు యొక్క మాటలు వింటూ ఉండేవాడు. ఆ సాదృశ్యం ఆ వాక్యాన్ని మనం చూస్తే యేసు ప్రభు యొక్క మాటలు ఏదైనా యోహాను గారు పట్టుకోవాలని ఆశ కలిగి అతని చెవులు, అతని తల ఎక్కడ పెట్టేవాడంటే యేసు ప్రభు యొక్క భుజం దగ్గర పెట్టుకుని ఆయన మాటలు వింటూ ఉండేవాడు. వింటూ ఉండటమే కాదు, కానీ ఆ మాటలు గ్రహిస్తూ ఉండేవాడు. యేసు ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు, చిన్నవాడుగా ఉంటున్నాడు, అంత జ్ఞానం ఎక్కడది, ఎవరు నేర్పుతున్నారు, ఎలా నేర్చుకుంటున్నాడు, ఎందుకు ఈ మాటలు ఎంత అర్థాంతంగా ఆత్మపూర్వకంగా చెప్పగలుగుతున్నాడు అని యేసు ప్రభుని తీక్షణంగా చూసిన వ్యక్తి. రెండవది, యేసు ప్రభు తల్లిని కూడా అప్పగించిన ప్రభు యోహాను గారికి. అలాగే యోహాను గారిని కూడా యేసు ప్రభు యొక్క తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు అని చెప్పడం మనం చూస్తాం వాక్యంలో. అంటే యేసు ప్రభు యోహాను గారిని చాలా ప్రేమించాడు. అలాగే యోహాను గారు కూడా యేసు ప్రభుని చాలా ప్రేమించాడు. ప్రేమించిన వ్యక్తి మనిషి దగ్గర ఎక్కడ కూర్చుంటాడు? ఎక్కడ కూర్చుంటాడు? ప్రేమించిన వ్యక్తి ఒక మనిషిని ప్రేమిస్తున్నాం అనుకోండి, ఎక్కడ కూర్చుంటాడు? పక్కనే కూర్చుంటాడా? కొంచెం ఎడగా కూర్చుంటాడా? పక్కనే కూర్చుంటాడు. ప్రేమించిన వ్యక్తి పక్కనే కూర్చుంటారు. కాబట్టి యేసు ప్రభు ప్రేమించిన వ్యక్తి యోహాను గారు. ఎందుకు అంటే యేసు ప్రభు అని చెప్పిన ప్రతి మాట కూడా తన హృదయంలో పెట్టుకునేవాడు. రెండవది, గ్రహించేవాడు. మూడవది, దాని ప్రకారంగా నడిచేవాడు. ఇలా యేసు ప్రభు ప్రేమించిన వారిలో యోహాను గారు. అలాంటి పరిస్థితుల్లో మరి రాబోయే దినాల్లో ఈ యుగ సమాప్తి గురించి, అలాగే పరలోక రాజ్యంలో జరుగుతున్న సంఘటనల గురించి ఎవరితో చెప్పాలని ఆశ కలిగి యేసు ప్రభు అలా ఉండిపోయాడు. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో యోధా తప్పిపోయాడు. మిగిలిన 11 మంది ఉన్నారు. ఈ 11 మందితో ఎవరితో చెప్పాలి నేను అని ఆలోచన చేయటం ప్రారంభించాడు. చేస్తూ ఉండగా
దేవుడు తీసుకెళ్తున్న ప్రతి స్థలంలో ఈ 11 మంది ఉన్నారు. అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారంటే యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు మీరు కాస్త విశ్రాంతి తీసుకునేవాళ్ళు. వెంటనే ప్రభు వచ్చి, అయ్యా లేచి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి, మీరు శోధనలో పడిపోరు అని ఒక విషయాన్ని చెప్పాడు. అయినప్పుడు కూడా యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడల్లా వీరెవరు ఉండేవారు కాదు, ఒక యోహాను గారు మాత్రమే ఉండేవాడు. ఇలాంటి సందర్భంలో యేసు ప్రభుకు ఆలోచన కలిగింది, రాబోయే సంగతులు ఎవరికి చెప్పాలి నేను అని మైండ్లో యోహాను గారు ఫిక్స్ అయిపోయాడు. యోహాను గారు నిర్ధారణ అయిపోయాడు. ఇతనికి చెప్పితే నా మాటలు గ్రహిస్తాడు, అనేకులకు చెబుతాడు అని యేసు ప్రభు ఎప్పుడైతే నిర్ధారణ కలిగిందో యోహాను గారి యొక్క ప్రవర్తన మీద యేసు ప్రభు కన్నుపడింది. ఈ 11 మందిలో యోహాను గారిని కొంచెం ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. ఈ 10 మందిని ప్రేమించడం కొంచెం దూరం చేశాడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మాటలు ఈ 10 మంది కూడా వినలేకపోతున్నారు. అంత ఆసక్తి కలిగి వినట్లేదు, అంత ఆసక్తి కలిగి నడవట్లేదు, అంత ఆసక్తి కలిగి గ్రహించట్లేదు. కాబట్టి కొత్త నిబంధన కాలంలో ఆ పత్రికలు కాకుండా సువార్తల్లో మనం చదివితే వారు అవిశ్వాసులుగా ఉండిపోయారట, దేవుని మాటలు గ్రహించలేకపోయారట. అందుకని అంటాడు, నేను ఎంతకాలము మిమ్మల్ని సహిస్తాను, నేను ఎంతకాలము మీ సన్నిధానంలో ఓర్చుకోవాలి, మీరు ఇంకనూ అవిశ్వాసులుగా ఉంటున్నారా, గ్రహించట్లేదా మీరు అని యేసు ప్రభు కొంతమంది శిష్యులను గద్దిస్తాడు. కానీ యోహాను గారు మాత్రం గద్దించలేదు. ఎందుకంటే యేసు ప్రభు అని చెప్పిన ప్రతి మాట యోహాను గారు హృదయంలో పెట్టుకునేవాడు, రెండవది గ్రహించేవాడు, మూడవది దాని ప్రకారంగా వెళ్ళేవాడు. ఈ 3 విషయాలు యోహాను గారిలో ఉన్నాయి. కాబట్టి యోహాను గారికి చెబితే నేను ధన్యుడు అవుతానని యోహాను గారి దగ్గర పెట్టుకుని యేసు ప్రభు యొక్క తల్లి గారి దగ్గరికి వెళ్ళి చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభు ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు కూడా శిష్యులందరూ వెళ్ళిపోయారు, యోహాను గారు మాత్రమే మిగిలి ఉన్నాడు. యేసు ప్రభుని చూస్తున్నాడు. పేతురు గారు నమ్మకం పెట్టుకున్నాడు, పేతురు గారు వెళ్ళిపోయాడు. ఆంధ్ర మీద పెట్టుకున్నాడు, ఆంధ్ర వెళ్ళిపోయాడు. యాకోబు మీద పెట్టుకున్నాడు, యాకోబు వెళ్ళిపోయాడు. తోమా మీద పెట్టుకున్నాడు, తోమా అవిశ్వాసంగా మారిపోయాడు. ఇలా 10 మందిలో 9 మంది అలా రకరకాలుగా వెళ్ళిపోయారు. కానీ యోహాను గారు మాత్రం ప్రభు దగ్గర ఉండిపోయాడు. చావైనా బ్రతికైనా నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, నన్ను మార్చినది యేసు ప్రభు, నేను ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభుని వెంబడిస్తాను, చనిపోయినా పర్వాలేదు కానీ యేసు క్రీస్తుని విడిచిపెట్టడం, లోకంలో విడిచిపెట్టేదా. కానీ యోహాను గారు యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టినప్పుడు శిలువ దగ్గరికి వచ్చాడు, యోహాను గారిని చూశాడు. నా ప్రియ కుమారుడా, ఇదిగో నీ తల్లి అని చెప్పి బాధ్యత అప్పగించాడు. అలాగే తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తల్లితో చెప్పాడు. అలా యేసు ప్రభు యోహాను గారిని చూసి కొన్ని విషయాలు చెప్పి యేసు ప్రభు 7 మాటలు పలికింది యోహాను గారు మాత్రమే విన్నాడు, మిగిలిన వారు వినలేదు, ఎవరు లేరు. ఈ మాటలన్నీ కూడా యోహాను గారి తర్వాత చెప్పాడు. పేతురు గారిని పిలిచి, లోకాన్ని పిలిచి, యాకోబుని పిలిచి, అలాగే మత్తయిని పిలిచి యోహాను గారి చెప్పాడు, యేసు ప్రభు ఈ మాటలు చెప్పాడు అని. ఆ మాటలు చెప్పిన తర్వాత కొంతమంది శిష్యులు ఆ మాటలు పట్టుకుని రాశారు. మత్తయి గారు రాశాడు, లోకా రాశారు, మార్కు రాసిన సువార్తలో ఉంటుంది, యోహాను గారు రాసిన సువార్తలో ఉంటుంది. వీరు యోహాను గారు చెప్పిన మాటలు పట్టుకున్నారు, రాయబడింది. ఏమి రాశాడు అనంటే యోహాను గారు మాత్రమే గ్రహించాడు. ఇలాంటి యోహాన్ని దేవుడు బాగా ప్రేమించాడు కాబట్టి రాబోయే సంగతులు చెప్పాలని ఆశ కలిగాడు. హల్లెలూయా. కనుకనే జరగబోయే సంగతులు మన ప్రభు యేసు క్రీస్తు వారు మనకు చెబుతాడు. నమ్మిన వారు చప్పట్లు కొడదాం గట్టిగా. రాబోయే సంగతుల గురించి చెప్పేవాడు, జరగబోయే సంగతుల గురించి చెప్పేవాడు మన యేసు ప్రభు. కొంతమంది చెబుతున్నారు, ఏమేమో చెబుతున్నారు, ఏమేమో కట్టుకోమంటున్నారు, ఏమేమో సిద్ధం చేసుకోమంటున్నారు. కానీ జరగబోయే సంగతులు ఏమిటో తెలియట్లేదు, ఎందుకో ఏమిటో తెలియట్లేదు.
చెప్పేవాడు లేరు. యేసు ప్రభువారు మాత్రమే జరగబోయే సంగతులు చెప్పారు. అందుకెందుకు మధ్య రాసిన సోదరులు చదవద్దు, కానీ ఇదిగో నేను రెండో రాకడలో వస్తాను, రెండోసారి వచ్చినప్పుడు ఇవి జరుగుతాయి, ఇవి సూచనని ప్రభు చెప్పాడు. నిజంగా నేటి కాలంలో జరుగుతున్నాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు, ప్రాంతాల మీదకి ప్రాంతాలు, మనుషుల మీదకి మనుషులు, ఒక కుటుంబంలోనే గొడవలు జరుగుతాయి. ఒక కుటుంబంలోనే ఉన్నవారు ఆ కుటుంబంలోనికి వేరైపోతారు. ఆ కుటుంబంలో గొడవలు జరుగుతాయి. అసమాధానం ఉండదు, సమాధానం కలిగి ఉండరు, ఓర్పు అనేది ఉండదు. ఇవన్నీ మీకు జరుగుతున్నాయి కదా అని దేవుడు సూచన చెప్పాడు. నిజంగానే రాబోయే సంగతులు చెప్పేది మన ప్రభు అయిన యేసు ప్రభు. హల్లెలూయా. కానీ ఎవరికి చెప్పాడనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి చెప్పినట్లుగా బైబిల్లో ఉంది, ఎవరికి చెప్పినట్లుగా బైబిల్లో ఉంది అంటే యోహాను గారు. హల్లెలూయా. యోహాను గారికి చెప్పాడు. ఈ యోహాను గారిని దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే మనుషులు లేని చోటకి తీసుకుని వెళ్ళాడు. జరగబోయే సంగతులు ఎప్పుడైనా దేవుడు మనతో మాట్లాడాలి అంటే మన దేవుడు ఒంటరిగానే పెడతాడు. మనందరూ అనుకోవచ్చు, నా బంధువులు ఉన్నారు, నా భార్య ఉంది, నాకు భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు అందరూ ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు అని అనుకుంటాం. కానీ యేసు ప్రభు జరగబోయే సంగతుల గురించి మనకు బోధించాలంటే మనల్ని ఒంటరిగానే పెడతాడు. ఎందుకంటే ఆ మాటలు మనం గ్రహించాలి. ఒకవేళ దేవుడు చెప్పే మాటలు ఒకవేళ మాట్లాడితే నా భర్త మాట్లాడాడేమో అనుకుంటాడు భార్య, లేకపోతే నా భార్య మాట్లాడిందేమో అని అనుకుంటాడు భర్త, లేకపోతే నా పిల్లలు మాట్లాడారేమో అనుకుంటారు తల్లిదండ్రులు, లేకపోతే నా ఆత్మ తండ్రి మాట్లాడాడేమో, నా ఆత్మ తల్లి మాట్లాడేమో అని అనుకుంటారు. కానీ ఎవ్వరు ఉండరు, నువ్వు ఒక్కడు మాత్రమే ఉంటావు. నువ్వు ఎప్పుడైనా ఒక్కడుగా ఉన్నావు అంటే నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను బాగా శిక్షిస్తున్నాడంటే దేవుడు నిన్ను బాగా ప్రేమిస్తాడు. అందుకని సామెతల్లో అంటాడు, తండ్రి ప్రేమించిన కుమారుడు శిక్షిస్తాడు. సామెతలు రాసిన పుస్తకం 3వ అధ్యాయంలో ఈ మాట కనిపిస్తుంది. చూడండి, తండ్రి ప్రేమించిన కుమారుడు శిక్షిస్తాడట. కనిపించిందా? సామెతలు రాసిన పుస్తకం 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రేమిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. నీకు సమస్య వచ్చింది, నీకు శ్రమ కలుగుతుంది, ఎవరు నీకు సహాయం చేయట్లేదు, ఎవరు నీకు ఆదరించట్లేదు, ఎవరు నీ మాట పట్టించుకోవట్లేదు, ఎవరు నీ కన్నీరు తొడగట్లేదు అనుకుంటున్నావు. కానీ రాబోయే సంకటాల గురించి దేవుడు నీతో మాట్లాడాలని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఒంటరిగానే పెడుతున్నాడు. మనందరం అనుకోవచ్చు, నాకు నా సంఘం ఉంది అనుకుంటున్నారు, కానీ సంఘము ప్రార్థన అయితే చేస్తుంది, కానీ రాబోయే సంగతుల గురించి తెలియజెప్పాలంటే నీవు ఒంటరిగా దేవుడిని పెడతాడు. మరి కొంతమంది ఆలోచన చేసేది ఏమిటంటే, ఇదిగో నేటి కాలంలో ఈ విధంగా తయారవుతున్నారు కొంతమంది విశ్వాసులు. ఏమిటంటే ప్రవచనం వరంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు, నా గురించి కొంచెం ప్రవచించమంటున్నారు. ఆ ప్రవచనం దేనికంటే నువ్వు సంఘంలో ఎలా ఉండాలో ప్రవచనం అది. నువ్వు సంఘంలో ఎలా ఇమిడి ఉండాలి, నీవు సంఘం కొరకు ఎలా ప్రార్థన చేయాలి, సంఘంలో ఏ విధంగా నువ్వు సరి సమాధానం కలిగి ఉండాలి, సంఘంలో ఏ బాధ్యత కలిగి ఉండాలో ఆ బాధ్యత చెప్పడానికి నీకు ప్రవచనాలు. రాబోయే సంగతుల గురించి చెప్పాలంటే ప్రవచనం కాదు, దేవుడు స్వరముతో నీతో మాట్లాడతాడు, దేవుడు దర్శనముతో మాట్లాడతాడు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, జరగబోయే సంగతుల గురించి దేవుడు నీతో మాట్లాడాలంటే దేవుడు నిన్ను ఒంటరిగానే నిలబెడతాడు. హల్లెలూయా. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు చాలా వేదన కలుగుతుంది. అపోస్తలుడు యోహాను గారిని ఒంటరిగా తీసుకుని వెళ్ళాడు. రాను 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 అందరూ చనిపోయారు. పేతురు చనిపోయాడు, యోహాను గారు చనిపోయాడు, ఆంద్రేయ చనిపోయాడు, మిగిలిన వారందరూ చనిపోయాడు. యోహాను గారు మాత్రమే మిగిలి ఉన్నాడు. యోహాను గారు కూడా చంపాలని ప్రయత్నం చేశారు వివిధమైన ఆ రాజ్య పరిపాలన చేసిన చక్రవర్తులు. నిజంగానే పేతురు గారిని తలక్రిందులుగా వేశారు. ఆయన చనిపోయాడు.
అలాంటి సందర్భంలో యోహాను గారు మాత్రమే మిగిలిపోయారు. యోహాను గారు కూడా చంపాలని ఆనాడు పరిపాలన చేసిన అధికారులు, రాజ్యాలు చేసే రాజులు యోహాను గారు పట్టుకొని విభిన్నమైన పరీక్షలు చేసి వారు చంపాలనుకున్నారు. కానీ చెరసాలలో వేస్తే చనిపోతాడు అనుకున్నాడు, చనిపోలేదు. రెండవది వేడి వేడిగా అడుగుతున్న నూనెలో పోయాలనుకున్నాడు, నూనెలో పోసారు. వేడి వేడిగా కలుగుతున్న నూనెలో యోహాను పోస్తే శరీరం మాత్రం క్షీణించిపోయింది, కానీ మనిషి బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా! ఎంతటి కష్టం వచ్చినా దేవుడు నిలబెడతాడు నిన్ను. నీవు బాగా దేవుడిని ప్రేమించాలి, ఆయన మాటను పట్టుకోవాలి, ఆయన మాటను గ్రహించాలి, ఆయన మాట ప్రకారం నడవాలి. సావైనా బ్రతుకైనా యేసుక్రీస్తు నీవు నిలబడితే ఏ శోధనైనా దేవుడు నిన్ను తప్పిస్తాడు. వేడి వేడి నూనెలో, కాలుతున్న నూనెలో యోహాను గారిని పడేశాడు. శరీరం అంతా క్షీణించిపోయింది, కానీ ఆత్మ ప్రాణం మాత్రం నిలిచి ఉంది. రాజు తమాయించిపోయాడు. ఏంటి ఇతరులో ఉన్న మహాత్యము? ఎవరైనా వేడి వేడి నూనెలో వేస్తే కలిగిపోయి చనిపోతారు, ఇతను చనిపోవట్లేదు. ప్రాణం బ్రతుకుంటుంది, ప్రాణం నిలబడుతుంది, ప్రాణం సృష్టిస్తుంది, ప్రాణమే నిలబడింది. కాబట్టి ఇతరులో ఏదో ప్రత్యేకం ఉంది. ఇతను ఎలాగైతే మనం చంపలేము, కాబట్టి ఇతను తీసివేద్దామని చెప్పి తీసివేశారు. సుమారుగా 2 సంవత్సరాలు ఆ దేహము తిరిగి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. అలాగే బాబు 2 సంవత్సరాలు ఆ దేహం లేకుండానే ఆ కాలిపోయిన దేహముతోని ప్రభువుని స్తుతించాడు, ప్రభువుకి అంటుకట్టుకున్నాడు. ప్రభు మాట విడిచిపెట్టలేదు. హల్లెలూయా! దేవుడు కూడా అతను విడిచిపెట్టలేదు. మనం అనుకుంటున్నాం ఎవరు లేరు అనుకుంటున్నాం, అందరూ విడిచిపెట్టారు అనుకుంటున్నాం, కానీ దేవుడు విడిచిపెట్టడు. తల్లి మనిషిన తండ్రి విడిచిన నేను విడవను, ఎడబాయిలో చూడుము, నాన్న చేతుల్లో నిన్ను చెప్పుకొని ఉన్నాను, ఏ హాని నీకు రాదు అని దేవుడు మాట్లాడిన వాగ్దానము యోహాను గారిలో నెరవేరినట్లుగా కనిపిస్తూ ఉన్నది. 2 సంవత్సరాల తర్వాత యోహాను గారు ప్రార్థన చేశారు, అయ్యా నా పరిస్థితి ఏమిటి అంటే యోహాను గారు చెప్తున్నాడు, నువ్వు అప్పుడే చనిపోవు, నిన్ను ఇంకా వాడుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు యోహాను గారితో. అయితే యోహాను గారు అంటున్నాడు, నీ చిత్తం, నన్ను ఎలా వాడుకోవాలనుకుంటాను వాడుకో అని. 2 సంవత్సరాలు ఆ దేహం అంతా కూడా తిరిగి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయింది. 3వ సంవత్సరమున వారు ఆ రాజుగారు చూసి ఇతను ఎలాగైతే మనం చంపలేము, కాబట్టి ఇతన్ని అడవిలో వదిలేద్దాం, దీవిలో వదిలేద్దాం, ఆ దీవిలో ఉన్న విషపురుగులు ఆయన్ని కొట్టి చనిపోతాడు, కాబట్టి వదిలేద్దామని చెప్పి అతన్ని వదిలేశారు. ప్రకటన రాసిన గ్రంథము ఆ దీవిలో వదిలేసిన తర్వాత దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా! చూడండి, అక్కడికి వెళదాం. ప్రకటన రాసిన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. యోహాను గారిని ఎక్కడ వదిలేస్తారో మనకు అనిపిస్తుంది. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలువాడునైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమని పరవశనైతిని. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. పద్మాసు దీపం అనేది ఒక భయంకరమైన దీవి. అందులోకి వెళితే ఏ మానవుడు కూడా ఇంతవరకు బయటికి రాలేదు, ఏ మానవుడు కూడా బయటికి రాలేదు. యోహాను గారు మాత్రమే వచ్చాడు. అది సృష్టి యావత్తు సర్వములో కూడా, హిస్టరీలో కూడా, గ్రంథాల్లో కూడా యోహాను గారి పేరు లిఖితమైంది. దేవుణ్ణి ప్రేమించిన వారు గుర్తుపెట్టుకోవాలి, యావత్తు ప్రపంచమంతా కూడా పేరు నిలబెడుతుంది. పద్మాసన దీవిలో పడవేసిన వారందరూ కూడా చనిపోయారు, ఎవరు కూడా బయటికి రాలేదు. కేవలం యోహాను గారు మాత్రమే వచ్చాడు. నిండు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు యోహాను గారు. ఆ పద్మాసు దీవులో ఉన్నప్పుడు ఎవరూ లేరు, భయంకరమైన అడవి, చీకటి, భయంకరమైన విషపురుగుల మధ్యలో యోహాను గారు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ
ఉన్నాడు. హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం. మీ సహోదరులను యేసును బట్టి, ఎవరిని బట్టి? యేసును బట్టి కలిగిన శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను పాలువాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాస దీపమున పరవశునైతిని. ప్రభు దినమందు ఆత్మావశుడనై ఉండగా బోరధను వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకమును రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేహమంతా కూడా ఈమిడి పడిందో ఇతన్ని తీసుకుని వెళ్ళి పద్మాస్ అనే దీపములో పడివేశారు. ఆ దీపములు ఎవరు లేరు, కానీ ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? Who will talk at the time? ఎవరు మాట్లాడుతున్నారు అతనితో? దేవుని ఆత్మ. హల్లెలూయా. దేవుని ఆత్మ. నీతో మాట్లాడేది దేవుని ఆత్మ. సేవకుడు మాట్లాడుతున్నాడు కాదు, నీతో మాట్లాడుతుంది. ఉదయకాల సమయంలో దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. దేవుని ఆత్మ నిన్ను పరవశంగా చేస్తుంది. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని, దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు నడిస్తే కనుక యోహాను గారి పేరు ఎలాగైతే భూమి మీదను ఆకాశములో ఉండిపోయిందో అలాగే నీ పేరు కూడా జీవ గ్రంథములో దేవుడు లిఖిస్తాడు. హల్లెలూయా. అందుకని 21వ అధ్యాయం ప్రకటన రాసిన గ్రంథం ఆఖరి వచనం చదువుకుందాం. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు గాని నిర్దిష్టమైన దేనినైనను, అసహ్యమైన దానిను, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. చదువుబడిన లేఖన భాగములో అపోస్తలుడైన యోహాను గారి పేరు భూమి మీద నిలిచిపోయింది. అలాగే పరలోక రాజ్యంలో కూడా నిలిచిపోయింది అతని పేరు. ఇక్కడ చెబుతున్న మాట, గొర్రె పిల్ల యొక్కయు జీవ గ్రంథమందు ఎవరి పేరైనను, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దాంట్లో ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఎవరి పేరండి? ఎవరి పేరు? ఎవరి పేరు రాయబడాలి? యేసు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. మనం చదువుతున్న గ్రంథములో కాదు, ఇది నీ వింటున్న గ్రంథములో కాదు. ఏ గ్రంథం అది? గొర్రె పిల్ల జీవ గ్రంథం. జీవము, జీవ గ్రంథము అంటే గ్రంథం అనేది బ్రతికేది. గ్రంథం అనేది బ్రతికేది. అందుకని జకర్యా రాసిన పుస్తకం 5వ అధ్యాయం పేజీ నంబర్ 779, పేజీ నంబరు పాత నిబంధన 5వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకుంటే, నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను ఇరు వైపు మూరల నిడిమియు 10 మూరల వెడల్పున గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకు అతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అందంతటి మీదను బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన రాయి ఉన్న దాన్ని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కన రాయిచున్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేరి చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామం బట్టి అబద్ధ ప్రమాణములు చేయి వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని
కొల, ఇది బయలువెళ్ళు తూము అనిను, మరియు లోకమందంతటను జనులు ఇలాగూ కనబడదురని చెప్పాను. అప్పుడు శేషపు బెల్లలో తీగ, కొల, తూములో కూర్చుని ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు ఇది దోషపూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి శేషపు బెల్లను తూము మీద నుంచాను. నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కల వారి కనబడేను. గాలి వారి రెక్కలు ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యను ఎత్తి దాన్ని మోసిరి. వీరు ఈ తూము ఎక్కడికి తీసుకుని పోతుంది నాతో మాట్లాడుచున్న దూతలను అడిగినప్పుడు, షినారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోస్తున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానికి బలి పీఠం మీద పెట్టి ఉంచుదామని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చదవబడిన లేఖన భాగంలో ఒక పుస్తకం కనిపిస్తుంది. అది ఏమవుతుందండి? ఆ పుస్తకం ఏమవుతుంది? ఎగురుతూ ఉన్నదట. ఎక్కడికి ఎగురుతుంది ఈ పుస్తకం? ఈ పుస్తకం పేరు ఏమిటి? జీవ గ్రంథం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం అనే పుస్తకం. ఎక్కడికి ఎగురుతుంది ఈ పుస్తకం? లోకమనంతటా ఎగురుతూ ఉంది. ఈ గ్రంథములో రాయబడిన వారు ఎవరెవరు ఉన్నారంటే అప్రమాణికులు ఉంటారట. రెండవది అబద్ధములు ప్రమాణములు చేసేవారు ఉంటారట. అబద్ధ ప్రమాణములు చేసేవారు. రెండవది చదవండి అక్కడ 3వ వచనం. అందుకు అతడు నాతో ఇట్లా నేను, ఇది భూమి అంతటి మీదను బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన రాయి ఉన్న దానిని బట్టి దొంగలు అందరూ కొట్టివేయబడతారు. ఒకటి దొంగలు, రెండవది అబద్ధ ప్రమాణికులు. ఇది శాపగ్రస్తులు రాయబడి ఉంది. అలాగే 21వ అధ్యాయం ఆఖరి వచనంలో కూడా మనం చదివితే అక్కడ కూడా ఈ విధమైన మాటలే మనం రాస్తూ ఉంటారు. ఏమంటే అబద్ధమైనది ఏది కూడా, నిషిద్ధమైనది ఏది కూడా దాంట్లో ప్రవేశించరు. జీవ గ్రంథములో పేరు రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారు. మీకు ఒక విషయాన్ని చెప్పాలి. భూలోకంలో తల్లిదండ్రులు పేర్లు పెడతారు. అది భూ సంబంధమైనది, పర సంబంధమైనది కూడా ఉన్నది. అది దేవుడు పేరు. దేవుడు పేరు పెట్టి పిలుస్తారు. భూ సంబంధంగా అబ్రాహాము మొదటి పేరు. దేవుడు పిలిచి అబ్రాహామును పేరు తీసి ఏ పేరు పెట్టాడు? ఏ పేరు పెట్టాడు? అబ్రాహాము అని పేరు పెట్టాడు. అబ్రాహాముగా మార్చబడింది. అలాగే యాకోబు ఎవరు పెట్టారో పేరు? తల్లిదండ్రులు పెట్టారు. దాన్ని తీసివేసి దేవుడు కొత్త పేరు పెట్టాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. అబ్రాహాము ఇస్సాకు అని పేరు పెట్టలేదు. ఎవరు పెట్టారో పేరు? ఎవరు పెట్టమన్నారు పేరు? అది దేవుని దూత వచ్చి అబ్రాహాముతో చెప్పింది, శారాయితో చెప్పింది, నీకు పుట్టబోవు బిడ్డ పేరు ఇస్సాకు అని పేరు పెట్టాలి. హల్లెలూయా. కానీ దేవుడు పెట్టే పేరు ఉంది, తల్లిదండ్రులు పెట్టే పేరు ఉంది. దేవుడు పెట్టే పేరే నువ్వు కనుగొనాలి. భూలోకముగా తల్లిదండ్రులు పెట్టే పేరు శాపం, దేవుడు పెట్టే పేరు ఆశీర్వాదం. జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడాలంటే నువ్వు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే 2 తెలుసుకోవాలి. ఒకటి దొంగలు గృహాల గురించి తెలుసుకోవాలి. రెండవది అబద్ధ ప్రమాణాల గురించి తెలుసుకోవాలి. నీవు ఇప్పటికీ నీ ఇండ్లలో దొంగల గృహములు ఉంటున్నాయి. ఇప్పటికీ నీ ఇండ్లలో అబద్ధ ప్రమాణాలు జరుగుతూ ఉన్నాయి. గుండె మీద చేసుకుని చూసుకుంది, నా ఇంట్లో ఏం జరుగుతుంది, నా ఒంట్లో ఏం జరుగుతుంది. ఒకవేళ ఈ రెండు నీ దాంట్లో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయంటే నీలో శాపమే కానీ దేవునికి ఆశీర్వాదం నీకు లేదు. రెండవది నీకు పేద అనేది దేవుడు ఎక్కడో పెట్టలేదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గుర్తుపెట్టుకోవాలి. అబద్ధాలు ఉంటున్నాయా? అబద్ధ ప్రమాణాలు ఉంటున్నాయా? అబద్ధపు మాటలు ఉంటున్నాయా? అబద్ధమైన విషయాలు ఉంటున్నాయా? నీవు ఇప్పుడు
ఇప్పటికి శాపం అనే పుస్తకంలో నీ పేరు రాయబడి ఉంది. చదువుకున్న పుస్తకంలో కాదు. ఏ పుస్తకం అది? ఎగురు పుస్తకం ఒకటి. అది రాస్తూ ఉంటుందట. అది రాస్తూ ఉంటుంది. ఎవరి గురించి రాస్తుంది? అది ఇదిగో ఎవరి ఇంట్లో ఆ విధమైన వారు ఉంటారు. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఏమేమి ఉంటున్నాయి చదవండి. జకర్యా రాసిన పుస్తకంలో ఇంట్లో మనుషులే కాదు, వస్తువులు కూడా అని లెక్కను చూస్తుంది. చూడండి, జకర్యా రాసిన పుస్తకం చదవండి. వచనం పట్టుకునేవారు. నాలుగో వచనం. ఇదే సైన్యములకు అధిపతికు యెహోవా వాక్కు, నేనే దాన్ని బయలుదేరి చేస్తున్నాను. అది దొంగల ఇండ్లలో నా నామమును బట్టి అబద్ధ ప్రమాణములు చేయి వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండు వాటి దూలములను రాళ్లను నాశనము చేయను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చదవడం లేఖన భాగంలో చాలా భయంకరమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటంటే అబద్ధమైన ప్రామాణికులు, దొంగలు. ఇవి చాలా భయంకరమైన శాపగ్రస్తులు. నువ్వు దేవుని నామాన్ని ఎరిగి కూడా ఇంకనూ నీవు అబద్ధములతో వెళ్తున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మీదట అబద్ధమైన దాన్ని మీరు ఎన్నడూ వెతకొద్దు. అందుకే కీర్తన రాసిన గ్రంథములు అంటాడు, మీరు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికేదారు. 1వ వాక్యం 4వ అధ్యాయము 2వ వచనమా చూడండి. నరులారా ఎంతకాలము నా గౌరవం అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. హల్లెలూయా. అప్రామాణికులు అంటే ఏమిటి? అప్రామాణికులు అంటే మాట ఇచ్చి తప్పిపోయిన వారు అంటాం. ఒక వారంలో ఇచ్చేస్తామంటే మీరు కొంచెం దయ చూపించండి అని అంటాం. వారు గడిచిపోతే వారికి ఇవ్వలేనప్పుడు దేవుడు మనల్ని లెక్కిస్తాడు. నీ నోటి మాటను బట్టి నువ్వు అబద్ధమయ్యాడు అని అంటాడు దేవుడు. వెంటనే దాన్ని రాసి పెడతాడు. ఆ మాటను బట్టి నీ మీదకి ఏమొస్తుంది? లోకమందంతటా కలుగు శాపమే, కానీ ఆశీర్వాదం కాదు. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు కాదు. నువ్వు సంపాదించే దాంట్లో నీకు ఆశీర్వాదం వచ్చిందని అనుకుంటున్నావేమో. అబద్ధమైనది నీవు ఏనాడు కూడా ప్రమాణం చేయకూడదు. ఉదాహరణకి ఒక 10,000 అప్పు తీసుకున్నావు ఒకరి దగ్గర. నువ్వు ఏమంటావు? అప్పు తీసుకునేటప్పుడు 3 నెలల్లోనో 6 నెలల్లోనో ఇస్తామంటావు. కానీ 6 నెలల్లో ఆ 10,000 నీకు సమకూడలేదు. వెంటనే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 6 నెలల్లో నాకు ఇచ్చిన వారి డబ్బులు వారికి మాట ఇచ్చాను. 6 నెలలు కలిసిపోయింది, పర్వాలేదులే, చెప్పవసరం లేదులే, వారికి ఎందుకులే, వారు అడిగినప్పుడు చూద్దాం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ పుస్తకం ఒకటి ఉన్నది, అది రాస్తూ ఉంది నీ పేరు. 6 నెలల వరకు చూస్తుంది. 6 నెలలు గడిచిన తర్వాత 7వ నెల మొదటి రోజునే అది పుస్తకంలోనికి లిఖించబడుతుంది. నీకు శాపం వస్తుంది. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, ఇవి చిన్న విషయాలు అనుకుంటున్నావు, కానీ ఇది భయంకరమైన శాపం. కారణం ఏమిటంటే నీ పేరు జీవగ్రంథములో లిఖించదు. నీ పేరు జీవగ్రంథములో ఎక్కదు. నీ పేరు జీవగ్రంథములో దేవుడు
ఇదిగో ఈ పుస్తకంలో కూడా నీ పేరు లిఖించబడుద్ది. ఒకవేళ ఈ పుస్తకంలో నీ పేరు లిఖిస్తే ఆ పుస్తకంలో నీ పేరు ఉండదు. ఎందుకంటే ఈ భూమి మీద ఒకరికి 2 పాన్ కార్డులు ఉండకూడదు. ఒకవేళ ఉన్నారనుకోండి, వెంటనే అతనికి ఏమిటి జైలు శిక్ష వేస్తారు, జీవితాంతం ఖైదీగా బ్రతకాలి. ఒక ఆయనకి 2 పాన్ కార్డులు ఉండకూడదు. కాబట్టి నీవు గుర్తుపెట్టుకో, భూ సంబంధమైన గ్రంథంలో నీ పేరు ఉంటే పర సంబంధముగా నీ పేరు ఉండదు. భూ సంబంధంగా నీ పేరు లేదు అనుకోండి, పర సంబంధంగా నీ పేరు ఉంటుంది. ఈ చెబుతున్న వాక్య భాగములను గుర్తుపెట్టుకోండి. నా పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా అనేది చూస్తాడు, అంతే. 3వ అధ్యాయం ప్రకటన రాసిన గ్రంథం 3వ అధ్యాయము దేవుడు దేవ గ్రంథంలో మన పేరు లిఖించాలంటే ఇదిగో 2 మనకి చెప్పాడు. ఒకటి ఏమిటంటే దొంగలుగా ఉండకూడదు, 2వది అప్రామాణికులుగా ఉండకూడదు. అది కాక ఇంకో విషయాన్ని చెబుతున్నాడు. చూడండి, ప్రకటన రాసిన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం మొదటి వచనం చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయండి, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మములు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదను. ఏమనగా, జీవించుచున్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగారూకుడవై చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచుకో. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. చదువుకున్న లేఖన భాగంలో సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయండి, ఏమిటంటే నీ క్రియలు నేను ఎరుగుదును కానీ నీవు జీవించుచున్న పేరు మాత్రం నీకుంది కానీ నీవు మృతుడవే. ఎక్కడ జీవిస్తున్నావు, ఎక్కడ చనిపోతున్నావు? ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. ఎక్కడ జీవిస్తున్నావు, ఎక్కడ చనిపోతున్నావు? జీవించుచున్నామని పేరు ఉందట, పేరులో జీవించుచున్నామని ఉంది కానీ నీవేమైపోయావు? మృతుడవి. ఎక్కడ జరిగిందంటే ఆదికాండంలో మనకు తెలుసు, ఆదాము హవ్వ గారు చేసిన దినమునే ఈ పండు దినమున నీవు నిశ్చయముగా చనిపోతామని చెప్పాడు. కానీ అక్కడ చావలేదు, అయితే బ్రతికే ఉన్నాడు కానీ వారి పేరు ఎక్కడ లేదు. జీవ గ్రంథంలో వారి పేరు లేదు. జీవ గ్రంథంలో వారి పేరు లేదు. ఎక్కడుంది వారి పేరు? జీవించుచున్నామని పేరు భూ సంబంధమైన పుస్తకములు దేవుడు లిఖించాడు. ఆ పుస్తకాన్ని చూసి అంటున్నాడు, ఓ ఆదామా, జీవించుచున్నామని పేరు ఉంది ఈ పుస్తకములో, అయితే నీవు మృతుడవు. అక్కడ నీ పేరు అక్కడ లేదు. కారణం ఏమిటంటే నువ్వు అబద్ధమాడావు, నువ్వు బొంకేవు అని దేవుడు లిఖించడం ప్రారంభించాడు. ఇవి మనకి చాలా సిల్లీగా ఉండొచ్చు. అబద్ధాలు ఆడటం, అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఆ మోసం చేయటం మనకి చాలా తేలిక అవ్వచ్చు. మేము గుర్తుపెట్టుకోవాలి, కన్న పిల్లల దగ్గర కూడా మనం అబద్ధం ఆడకూడదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, కన్న పిల్లల దగ్గర కూడా, కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా నువ్వు అబద్ధం ఆడకూడదు. నువ్వు ఉండాలి ముసుడిగా చెప్పుకో, ఉండాలి పరిపూర్ణంగా చెప్పుకో. అందుకే అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును కానీ అవి సంపూర్ణమైనవిగా నా ఎదుట అవి కనబడలేదు అని అంటున్నాడు. అంటే సంపూర్ణమైనవిగా కనబడలేదు. అందుకే చాలా మంది వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడు వారు చెప్పిన మాటలు ఏమిటంటే, దేవుడు నాకు చెప్పాడండి, ఒక 10,000 కట్టమన్నాడండి, మేము కట్టాము అని అంటారు. వారు నా దగ్గరకు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా దేవుడు చెప్పింది 10,000 అన్నాడు, దేవుడు చెప్పాడు, కట్టేశాము, కానీ దానివల్ల నాకు ఉపయోగం ఏమీ లేదే అంటారు. ఎవరికో కడతారు, అక్కడేదో గొడవలు వస్తూ ఉంటాయి, మరొక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అది అప్రమాణికులు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరాళ్ళు? అప్రమాణికులు. ఒక సంఘములో మనం స్థిరపడుతున్నాం, వస్తున్నామనంటే దేవుడు చూస్తూ ఉంటాడు. సంపూర్ణమైనదిగా దేవుడు కనిపించాలి. సంపూర్ణమైనదంటే
సంపూర్ణమైన అంటే సంపూర్ణం అవడం అంటే కంప్లీట్ అంటే కంప్లీట్. సంపూర్ణం అంటే నిండైనది నిండైనది నిండైనది. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనదిగా నాకు కనిపించలేదు అని అంటాడు. చూడండి, మళ్ళీ చదువుదాం. రెండవ, నీ క్రియలు నా ఎదుట, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగారుడవై చాలునై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. హల్లెలూయా. దేవుని లేఖనం చెప్తుందంటే మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నాకు దేవుడు నేర్పుతున్న పాఠాల్లో మీకు కొన్ని విషయాలు చెబుతూ ఉంటాను. నేను దశమ భాగం తీసి మా గురువు గారికి ఇస్తాను. అందులో నేను లెక్క పెట్టును, ఎంత ఇస్తున్నాను అనేది నేను ఎప్పుడు లెక్క పెట్టును. ఒకవేళ దేవుడు కృపను చూపించి ఎక్కడికైనా సువార్తకి వెళ్ళి వారు ఎంత ఇచ్చారనుకోండి, దాంట్లో ఎంత తీయాలో అంత తీసి ప్రక్కన పెట్టేస్తాను. కానీ నేను దేవునికి ఇచ్చేటప్పుడు, నా గురువు గారికి ఇచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు నేను లెక్క పెట్టను. ఒకవేళ లెక్క పెట్టావు అనంటే నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనదిగా లేవు. అంటే నువ్వు తేరు చూస్తున్నావు, ఎంత ఇవ్వాలి అనేది నువ్వు తేరుగా చూస్తున్నావు, అది సంపూర్ణమైనదిగా లేదు. సంపూర్ణముగా ఉండాలి అంటే నీవు దేవునికి ఇచ్చింది లెక్క పెట్టకూడదు. హల్లెలూయా. అప్పుడే సంపూర్ణమైనట్టు. రెండవది నీవు దేవునికి ఇచ్చింది మరొకరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పకూడదు. నేను కొన్ని విషయాలు గమనించాను. ఇక్కడ జనవరి మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. జనవరి మీటింగ్లు జరుగుతున్నప్పుడు నేను ఎవరెవరికి ఎంత ఇవ్వాలో నేను ఎప్పుడు డిసైడ్ చేయను. వీరికి ఎంత ఇవ్వాలి, వీరికి ఎంత ఇవ్వాలి ఎప్పుడు నేను ఆలోచించేయను. నా ఇంటికున్న సేవకుడు నా జోబులు ఎంత ఉందో, నా చేతికి ఎంత వచ్చిందో అతనికి అలా ఇచ్చేస్తాను. అంతేగాని నేనెప్పుడు కూడా లెక్క పెట్టను. ఇతనికి ఎంత ఇవ్వాలి, ఇతని దూరాన్ని బట్ట, లేక సేవను బట్ట, లేక వయసును బట్ట అని ఎప్పుడు నేను ఆలోచించేయను. ఒకవేళ అలా ఆలోచన చేస్తే నేను దేవుని విషయాల్లో దేవుని ఎదుట నేను సంపూర్ణుడిగా ఉండను. ఒకవేళ ఎవరైనా వచ్చి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను అనుకోండి సేవకులు, వెంటనే నేను నా జోబులో ఎంత ఉందో, నా చేతికి ఎంత వస్తుందో అంత అలా ఇచ్చేస్తాను. నేను దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు నేను దేవుని చూడను. మీరు కూడా గుర్తు పెట్టుకోండి. ఒకరికి ఇచ్చింది ఇంకొకరికి చెప్పవద్దు. ఎంత ఇస్తున్నావు అని చెప్పకూడదు, ఎలా ఇస్తున్నావు అని చెప్పకూడదు. దేవునికి ఇచ్చే విషయాలు నేను చెప్పాను. దేవుడి దగ్గర కూడా తీసుకునే విషయాలు కూడా అంతే. దేవుడు ఇచ్చేది కూడా అంతే ఇస్తాడు. పట్టాలేనంత. ఎంత అండి? ఎంత లెక్క పెట్టిస్తాడు దేవుడు? ఎంత ఇస్తాడు? లెక్కలేనంత పట్టచాలనంత విస్తారం. దేవుడు ఎప్పుడు లెక్క పెట్టాడు. నీవు లెక్క పెడితే ఆయన లెక్క పెడతాడు. నువ్వు లెక్క పెడితే. పట్టచాలనంత అనేది నీ జీవితంలో ఎప్పుడు రాదు. నువ్వు లెక్క పెడుతూనే ఉన్నావు కాబట్టి. రెండవది, ఎవరికి చెప్పకూడదు ఎంత ఇస్తున్నావు అని చెప్పకూడదు. ఎక్కడా చెప్పకూడదు. ఒకవేళ చెప్పావనంటే నువ్వు సంపూర్ణమైన భక్తులకు వెళ్ళలేదు కాబట్టి నీ క్రియలని నేను ఎరుగుతాను. ఏంటి ఎరిగేది నీ క్రియలు? జనవరి వస్తే మీటింగ్లు పెడతావు, జనవరి వస్తే డబ్బులు ఇస్తావు, జనవరి వస్తే బీమోట్లు, జనవరి వస్తే లైట్లు, జనవరి వస్తే కట్టన్లు, జనవరి వస్తే పరిచర్య. నీ క్రియలని నేను ఎరుగుతున్నాను. కానీ నువ్వు ఎక్కడ కూడా ఏది చెప్పకూడదు. ఎంత
ఎక్కడ కూడా ఏది చెప్పకూడదు, నేర్చుకోండి. నేను అదే నేర్చుకున్నాను, ఎక్కడ చెప్పేవాడిని కాదు. ఒకవేళ నన్ను అడిగేవారు ఆ ఊరు లేనప్పుడు నన్ను అడిగేవారు, మీరు జనవరి మీటింగ్కి సేవకు వచ్చినప్పుడు ఒక్కొక్క సేవకుడికి ఎంత అందిస్తున్నాను అని అడిగేవారు నన్ను. నేను ఎప్పుడు చెప్పేవాడు కాదు. దేవుడి కృపను బట్టి ఎంతో కొంత ఇస్తూ ఉన్నానండి అని చెప్పేవాడు. ఎందుకు చెప్పకూడదు? నేను చెప్పొచ్చు కదా. అది సంపూర్ణమైనది కాదు, సంపూర్ణమైనది కాదు. చదవండి. దేవుని ఎదుట సంపూర్ణమైనదిగా ఉండలేదు కాబట్టి నీవు జాగరూకుడవై సావనై ఉన్న ఉద్దేశించిన వారిని నీవు అలాంటి వాడిని బలపరచాలి. ఎవరిని? ఎలాంటి ఆ సిస్టర్ గారు నేను 10,000 ఇచ్చానండి పాస్టర్ గారికి ఈరోజు దర్శనం బాబు. నేను 5,000 ఇచ్చాను సిస్టర్ గారు, చెప్పుకోవచ్చు. ఇట్లాంటివి ఎవరు బలపరచాలి? నీవు చావునై ఉన్న వారిని నువ్వు బలపరచాలి. నీవే తప్పులేసుకుంటేట, నీవే తాంబూలు కొట్టుకుంటేట, నీవే నీ డబ్బులు మోగించుకుంటేట, అలా ఎప్పుడు చేయవద్దండి. ఒకవేళ అలాంటి వారు ఉంటే బ్రదరు నీకు ఇప్పుడు అట్లా మాట్లాడవద్దు, సిస్టర్ గారు ఇప్పుడు అలా మాట్లాడవద్దు, మాకు వచ్చింది దేవుడికి తెలుసు కానీ ఇతరులకి తెలియకూడదు, మీరు ఇప్పుడు అలా చెప్పాలండి అని అని ఇతరులకి చెప్పాలి. తర్వాత చదువు 3వ వచనం. నువ్వు ఎలాగో ఉపదేశము పొందితువో, ఎలాగో వింటువో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనొచ్చు మారు మనసు పొందు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను. హల్లెలూయా. చదవండి. ఏ గడియయు నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు సాదృశ్యులు నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథము నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే మన క్రియలు సంపూర్ణమై ఉండాలి. ఒకటి. రెండవది, అర్హత కలిగిన వారు ఏం చేస్తారు? తెల్లని వస్త్రములు వారికి ధరింపచేసి ఎక్కడ తీసుకెళ్తాడు? జీవ గ్రంథమందు వారి పేరు ఏమాత్రము కూడా తుడిచిపెట్టాడట. తుడిచిపెట్టాడు అని అంటే తుడిచిపెట్టేవారు కూడా ఉన్నారు అని అర్థం. నువ్వు బాప్టిజం తీసుకున్నానండి మాస్టర్ గారు. ఎప్పుడంటే 10-15 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. నీ పేరు జీవ గ్రంథంలో ఉందండి? తెలియదండి. మరి ఇప్పటివరకు ఏం చేశారండి? వాక్యం విన్నానండి, ఆశీర్వాదాలు పొందుకున్నానండి. సమస్య వచ్చిందా? మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి 2 పాటలు తీసుకొని ప్రార్థన చేయించుకున్నానండి. మరీ బాగోకపోతే 3 దినాలు ప్రార్థనలో ఉన్నారు. మరీ బాగోకపోతే దేవుడు కట్టుకోవాల్సింది కట్టుకున్నాను, బాగానే ఉన్నానండి ప్రస్తుతానికి అని అంటారు. కానీ ముక్కుసూటిగా ఎవరిని అడిగితే నీ పేరు జీవ గ్రంథంలో ఉందని అడిగితే దానికి సమాధానం 15 సంవత్సరాలు చేసిన నీ భక్తి జీవితం ఏమైనట్టు వారి ముందు వారికి తెలియదు కాబట్టి అడగలేదు. తెలుసుంటే మనం ఏమాత్రం మాట చెప్పలేము. దేవుడు మన పేరు తుడిచిపెట్టాడో లేదో తెలియదు, మనకి ఉందో లేదో తెలియదు. ఉందో లేదో దేవుడు నీకు ఒక సూచన చెప్పాడు. నీ ఇంట్లో కానీ నీ ఒంట్లో కానీ అబద్ధాలు ఉన్నాయా? అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారా? నిర్దాక్షిణ్యంగా చెయ్యెత్తుకోండి. మీరే, నాకు చెప్పొద్దు. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఇదిగో నేను చేతులు ఎత్తుతున్నాను, నాలో అబద్ధమైన ఉన్నాయి, నేటి వరకు నేను జరిగిస్తూనే ఉన్నాను. నా భార్య దగ్గర, నా భర్త దగ్గర, నా తల్లిదండ్రుల దగ్గర, నా బంధువుల దగ్గర, నా పిల్లల దగ్గర, నేను చేసే ఉద్యోగం దగ్గర, పొలంలోను, భూముల్లోను, ఎండ్లలోను, ప్రతి చేతి పనిలో అబద్ధాలు
చెప్పండి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. అప్పుడు గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనలో ఉన్న ప్రతిదీ కూడా బయటకు పెట్టుకోవాలి. నీ అంతటి నువ్వే ప్రార్థనలోకి వెళ్ళు. ఇదిగో నేను అబద్ధాలు ఉన్నాను ప్రభా, అబద్ధములు నాలో ఇమిడి ఉండిపోయి నోరు తెరిస్తే అబద్ధములతో బ్రతుకుతున్న నాను శాపమే నా జీవితంలోకి వస్తుంది, కానీ ఆశీర్వాదం రావట్లేదు. ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆశీర్వాదం రావట్లేదు, ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాను. ఇదిగో నీ వాక్యాన్ని బట్టి తేలి చూస్తే నాలో అప్రమాణాలు ఉన్నాయి ప్రభువా అని ప్రభు దగ్గర దిద్దుకోండి. అప్పుడు నీవు అర్హత కలిగి దేవుడు నీ పేరును తుడిచిపెట్టాడు. ఒకనొక సందర్భంలో మోషే ప్రార్థన చేస్తాడు, నా పేరు జీవ గ్రంథం నుండి తుడిచిపెట్టమని దేవుడితో మాట్లాడతాడు. భరించలేక నిర్గమాకాండం 32వ అధ్యాయము చూడండి. ఆ వాక్యం చూసి ముగించి వేసుకుందాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. అక్కడ ప్రభువు తేటగా మాట్లాడుతున్నాడు. ఎవరి పేరును జీవ గ్రంథంలో తీసివేస్తాడో చెప్తాడు. అక్కడ నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం మొదటి కూర్చును. మోషే కొండ దిగుకుండా అడుగు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోనుకు కూడి వచ్చి, లేమో మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పింది. అందుకు అహరోను, చూడండి ఇక్కడి నుంచి మీకు అర్థమవుతుంది. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకును, మీ కుమార్తెలకును చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగలతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడను చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. అహరోను చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించాను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈ చదువుకున్న లేఖన భాగములో విషయం మనకు అర్థమై ఉంటుంది. మోషే గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మోషే గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? కొండ మీదకి వెళ్ళిపోయాడు దేవుడితో మాట్లాడడానికి. దేవుడితో మాట్లాడటం కాస్త ఆలస్యం అయిపోయింది. ఆలస్యం అయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు అహరోను దగ్గరికి వచ్చి, ఐగుప్తు నుండి మమ్మల్ని తోడుకొచ్చిన మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి మా ముందున ఒక దేవతను పెట్టు, ఒక దేవుణ్ణి తయారు చేయండి, అదే మమ్మల్ని రప్పించిన అనుకుంటాం, మోషే ఏమైపోయాడో మాకు తెలియదు కాబట్టి అని అహరోను దగ్గరికి వస్తే అహరోను చిన్నగా ఆలోచన చెప్పాడు. ఏమిటంటే, మీ భార్యల దగ్గర ఉన్న, మీ కుమారుల దగ్గర ఉన్న, మీ కుమార్తెల దగ్గర ఉన్న ముక్కు చెవులకు ఉన్న బంగారం అంతా తీసి నా దగ్గరికి తెండని చెప్తే వాళ్ళు తీసుకొచ్చారు. మీకు పోయిన ఆదివారం చెప్పాను, ఏం చేశారు? దీన్ని తీసుకొచ్చారా లేదా? తీసుకొచ్చారు. అసలు వాస్తవానికి ఇది దేనికి అవసరం? ఇది దేనికి అవసరం? ఈ బంగారం మందిరానికి అవసరం. దేనికి తీసుకొచ్చారు వీళ్ళు? దూడను తయారు చేశారు. దానికి ఏం చేస్తున్నారు? బళ్ళు అర్పిస్తున్నారు, సమాధానం బళ్ళు అర్పిస్తున్నారు. ఇలా చేసి వారు తింటున్నారు, త్రాగుతున్నారట, ఆడుతూ పాడుతూ వచ్చారట. ఇలా జరుగుతూ ఉండగా వెంటనే మోషేతో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను ఐగుప్తులను తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయారు. అహరోను దగ్గరికి వెళ్ళారు. మోషే ఏమైపోయాడు మాకు తెలియదు, ఒక దేవుడిని తయారు చేయమన్నాడు. అహరోను ఒక దేవుడిని తయారు చేశాడు. ఇదిగో నాకు రావాల్సింది ఆ దేవుడికి పెడుతున్నారు, వాళ్ళు చెడిపోయారు కాబట్టి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని దేవుడు మోషేతో చెబుతాడు. చూడండి 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తులో నేను
ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకునేను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూస్తున్నాను, ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు. కావున నీవు ఓరకుండుము, నీ కోపము వారి మీద మండును, నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదని మోషేతో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దూడను తయారు చేసుకున్నారో, వాటికి బలులు అర్పిస్తున్నారు, వెంటనే ప్రభు కోపం రేగిపోయింది. ఏమంటే దేవుని కోపం రగిలిందంట. రగిలి మోషేతో అంటున్నాడు, నీవు అడ్డుపడవు. ఎన్నాళ్ళు వారి కోసం నువ్వు అడ్డుపడ్డావు, బాగానే ఉంటారు. అయితే ఇప్పుడు వారి స్థితికి మర్చిపోయారు. ఏమైపోయారు? స్థితికి మించిపోయారు. స్థితికి మించిపోయారు కాబట్టి నువ్వు అడ్డుపడద్దు. నేను నా కోపాన్ని రగిలిస్తాను వారి మీద అని చెప్పాడు. చెప్పిన తర్వాత మోషే గారు కిందకు వచ్చేసాడు. కిందకు వచ్చిన తర్వాత అహరోను పిలిచాడు. అహరోను పిలిచి అడుగుతున్నాడు, ఏంటి ఇదంతా, ఎవరు చేయమన్నారు ఇదంతా అనంటే అహరోను ఉన్నదంతా చెప్పేశాడు. ఇదిగో వారే నన్ను కొద్దిసేపుంటే చంపేసేవాళ్లే, కాబట్టి నాకు తప్పలేదు, ఆ బంగారం తీసుకురామని చెప్పాను, మీకు ఒక దేవుడు తయారు చేస్తాను అని చెప్పాను. అలాగే తయారు చేస్తాను, వాళ్ళు బళ్ళు అర్పిస్తున్నారు, నేను ఆపుచేయం కాదు అని చెప్పి అహరోను వారు ఉన్నదంతా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత అప్పుడు మోషే అన్నాడు, వాళ్ళు చెడిపోవడానికి కారణం నువ్వే. దేవుని నామానికి స్తోత్రములు. వాళ్ళు చెడిపోవడానికి కారణం నువ్వే. దేవుడు ఇష్టమైన ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చాడు. తీసుకొచ్చిన ప్రజలు దేవునికి విరోధమైపోయారు. దానికి కారణం అహరోనే. వెంటనే అహరోన్ని పక్కకు తప్పించేశాడు. అహరోన్ని పక్కకు తప్పించేశాడు. నీ కాలమందు ఇక మీదట ఎప్పుడు కూడా భూమి మీద నీవు నిలవ ఉండవు. నీ కాలమందు ఇక మీద నుంచి నీవు భూమి మీద నిలవలేవు అని అన్నాడు మోషే గారు. ఒక మాటే ఆ దెబ్బతో అహరోను చనిపోయాడు. కారణం ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి ఎవరు కారకులు? అహరోనే. ఏమనాలి అహరోను ఏమనాలి? మోషే గారు వస్తాడు, వేచి ఉందాం, నేను చనిపోయినా పర్వాలేదు అని అహరోను చెప్పాలి. ప్రాణది అందుకు నేను ప్రజలు విచ్చలవిడిగా తిరుగుటకు మోషే చూశాను. వారి విధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండేను. దేవునికి స్తోత్రం. అహరోను ఏం చేశాడంటే ప్రజల్ని విచ్చలవిడిగా తిరగటానికి విడిచిపెట్టేశాడట. అంటే ఒక కట్టడి, ఒక న్యాయవిధి, ఒక మార్గం, ఒక త్రోవ అహరోను చూపించలేకపోయాడు. ఎప్పుడైతే చూపించలేదో ప్రజలు విచ్చలవిడిగా తిరగటానికి కారణకులు ఎవరు? అహరోను అయిపోయాడు. అప్పుడు మోషే అంటున్నాడు, ఈ ప్రజలు చెడిపోవటానికి కారణం నీవే. కనుకనే పిల్లలు చెడిపోవటానికి కారకులు ఎవరు? పిల్లలు చెడిపోవడానికి కారకులు ఎవరు? తండ్రా తల్లా? తల్లా తండ్రి అండి. ఇద్దరని చెప్పాలా? ఇద్దరని చెప్తామా, ఒకరని చెప్తామా?
సపోజ్ భార్య అన్ననుకోండి, పిల్లలు పాడైపోవడం నీ మూల అన్నానుకోండి భార్య, వెంటనే భర్త ఏమంటాడు? మన పిల్లలు పాడైపోవడం నీ మూలానే అంటాడు ఈయనతో. ఆమంటది నీ మూల అంటాడు, ఆమంటది. బైబిల్ ఏం చెప్తుందంటే ఇద్దరు మూలాన పిల్లలు పాడైపోతారు. ఎందుకంటే ఒకరు కట్టడి నేర్పించకపోతే మరొకరైనా పిల్లలకి కట్టడి నేర్పించాలి. అమ్మో నా పిల్లలే కదా, దేవుడిచ్చిన పిల్లలు కదా, కొడితే ఏమవుతుందో ఇబ్బంది. ఎట్లాంటి పిల్లలు ఆలోచన చేయకూడదు. ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు ఆలోచన చేస్తే పిల్లలు ఏమైపోతారు? చెడిపోతారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇద్దరు కూడా పిల్లల్ని భక్తిలో పెంచాలి. ఇద్దరు నేరస్తులుగా ఉంటారు. అహరోను, మోషే పైకి వెళ్ళాడు దేవుడితో మాట్లాడడానికి. అహరోను వారి ఇశ్రాయేలు ప్రజలు విశ్వవిడిగా ఉండడానికి అహరోను కారకుడైపోతే వెంటనే మోషే అన్నాడు, నీవు భూమి మీద యాజకుడుగా ఉండడానికి నేను పక్కన పెట్టేస్తున్నాను, నీ పిల్లల్ని ముందు పెడుతున్నాను, ఇది యెహోవా చెప్పిన మాట అని మోషే అహరోనుతో చెప్పినప్పుడు అహరోను వెంటనే పక్కకు వెళ్ళిపోయాడు. అహరోను పిల్లలు వచ్చేసారు. వారి ఇక్కడ చిన్నపిల్లలు, అహరోను పిల్లలు చిన్నపిల్లలు అయినప్పుడు కూడా యాజక ధర్మమే. హల్లెలూయా. చిన్నవారైనా పెద్దవారైనా యాజక ధర్మం అనేది యాజక ధర్మమే. ఇలా జరుగుతున్నప్పుడు దేవుని కోపం ఇశ్రాయేలు మీదకి వచ్చేసింది. చూడండి 27వ వచనం. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును, ఇక్కడ నుంచి మీరు తేలిగా చదవాలి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెలుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలెనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిపోయారు. ఎవరు చేశారు ఈ పని అంతా? ఎవరు చేశారు? గుర్తుపెట్టుకోండి, యాజకుడికి మోషే చెప్పిన మాట, మీరు ద్వారం దగ్గర ఉండండి, మీరు కత్తి పట్టుకోండి, మీ నడని బిగించుకోండి, ఎవడైనా సరే ఈ ద్వారం లోపలికి వస్తే వెంటనే చంపేయండి. వారు బంధువుల, రక్త సంబంధికుల, అయిన వారా, దూరం అయిన వారా, అన్యజనుల, దేవుడు ఎరిగిన వారా, దేవుడు నమ్ముకున్నారా, ప్రార్థన చేసేవారా, ఇదంతా చూడకూడదు. మీరు మీ ఎదుట ఉండాల్సింది ఒకటే, వారిని కత్తితో చంపేయమని చెప్పాడు అంతే. ఈ రోజుల్లో దాని అర్థం ఏమిటంటే, నిర్దాక్షిణ్యంగా ప్రభు చెప్తుంది, వారి గురించి నీవు ప్రార్థన చేయొద్దని చెప్పడం అన్నమాట. హల్లెలూయా. మోషే ప్రార్థన చేయకపోతే ఇశ్రాయేలుకి శాపం. సమూయేలు ప్రార్థన చేయకపోతే ఇశ్రాయేలు ప్రజలకు శాపం. అహరోను ప్రార్థన చేయకపోతే రాజుకు శాపం. మోషే ప్రార్థన చేయకపోతే, యోసేపు ప్రార్థన చేయకపోతే ఐగుప్తు రాజుకు శాపం. మోషే ప్రార్థన చేయకపోతే ఐగుప్తు దేశానికి శాపం. సేవకుడు ప్రార్థన చేయకపోతే సంఘానికి శాపం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, యాజకులకు చెప్తున్న మాట, ప్రతి వారం కూడా చనిపోయింది. ఇంచుమించు ఎంతమంది చనిపోయారు? 3,000 మంది చనిపోయారు. అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడయ్యా, దయతో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మోషేకి చెప్పింది ఏంటి చెప్పనా? ఆ మాట చెప్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది దాన్ని సంతోషిస్తారేమో, కానీ నాకు బాధ అనిపిస్తుంది. ఏమిటంటే మోషేకి చెప్పింది, వీళ్ళందరూ చెడిపోయారు కదా, ఇదంతా నేను బయటికి పంపించేస్తాను, ఇదంతా నేను చంపేస్తాను, చంపేసిన తర్వాత నిన్ను ఆశీర్వదిస్తూ గొప్ప జనాలను చేస్తాను.
ఎంత సంతోషించాలి మోషే. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఈ జనాంగాన్ని గొప్ప చేస్తానంటే ఎంత ఆశీర్వాదం అది. కానీ మోషే దాన్ని ఒప్పుకోలేదు. ఎవరు కూడా చనిపోకూడదని మోషే ప్రార్థన చేశాడు. దేవుడికి